ప్రత్యేక ఆకర్షణగా మారింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో 3 రోజుల పాటు భారీ స్థాయిలో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అనే పేరును పెట్టడం విశేషం. ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన పీఠికాపురం పేరుకు తగ్గట్టుగానే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో పిఠాపురం పండుగ శోభతో కలకలలాడనుంది. సంక్రాంతి పండుగకు ముందే పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకొని ముందస్తు సంబరాలకు శ్రీకారం చుడుతున్నారు. RRBHR కళాశాల మైదానంలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇదే వేదికపై పిఠాపురం నియోజకవర్గంలో 186 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన 26 కోట్ల రూపాయల పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు. అభివృద్ధి, పండుగ సంబరాలు రెండు ఒకేసారి జరగడం పిఠాపురానికి ప్రత్యేకంగా నిలవనుంది. ఈ 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ స్వయంగా ఉత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. ఏర్పాటు చేసిన స్టాట్లను సందర్శించి స్థానిక కళాకారులు ప్రజలతో మాట్లాడనున్నారు. ఇదే సమయంలో ఇటీవల వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించనున్నారు. ఈ నెల 10న గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలించడంతో పాటు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలపై అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం రంగరాయ మెడికల్ కాలేజీలో 3.11 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంక్రాంతి శోభ పిఠాపురంలో ఈసారి గతంతో పోలిస్తే మరింత ఘనంగా కనిపించనుంది. హరిదాసులు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద గీతాలు, వీరనాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పిడగుళ్ళు, గరుగు నృత్యాలు, లాంబాడ, గిరిజన దింసా నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ప్రత్యేకంగా కోలాటాలు, కేరళ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు కూడా ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చివరి రోజు గ్రామీణ జానపద పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే మకాం వేసి ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతి మహోత్సవాలతో పిఠాపురం పేరు నలుదిశలా మారుమోగేలా పవన్ కళ్యాణ్ ఘనమైన ఏర్పాట్లు చేశారు అని చెప్పవచ్చు.